తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. ఈ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం చేయిస్తోంది అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని తెలిపారు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమని స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఏర్పాటు చేసిన కమిషన్ కు సంబంధించి కమిషన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో పిటిషన్ను దాఖలు చేశారు. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ వారి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో పిటిషన్లపై విచారించిన హైకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. అయితే ఇటీవల హరీష్ రావు జగిత్యాల సభ ఉన్నప్పటికీ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్ పై తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావుకి కావచ్చు భారీ ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. మరి మీరేమంటారు? అమ్మా, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను న్యాయవాదిగా దాదాపు 40 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్న న్యాయవాదిగా నేను మొదటి నుంచి ఈ కేసు నిలబడదు, పనికిరాదని చెప్పాను. ఘోష్ కమిషన్ రిపోర్ట్ నిష్క్రియం వరకు పనికిరాంది అని ఎప్పుడో చెప్పాను. రిపోర్ట్ కాదు, అసలు కమిషనే పనికిరాంది అన్నాను. కాకపోతే హైకోర్టు ఏమన్నదంటే పేషెంట్ మన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నది. అంటే కమిషన్ వేయడం ప్రభుత్వానికి హక్కు వేసింది, కానీ వేసిన దానిలో ఏ పరిమితులకు లోబడి కమిషన్ విచారణ జరపాలో ఆ పరిమితులను మించి అనవసర విషయాలు జోక్యం చేసుకుంటుంది. పనికిరాదు నేను మొదటి నుంచి న్యాయవాదిగా వాదిస్తున్నాను. అదే ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం అదే తీర్పు ఇచ్చింది. నేను మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటే నేను నా ఊహ నేను ఏది చెప్తున్నా ప్రతి రోజు టీవీలో మాట్లాడి ఈ అంశం మీద మాట్లాడిన ప్రతిసారి అదే చెప్పాను. నేను అదే జరిగింది. నేను జోస్యం చెప్పలే, లీగల్ గా ఉన్న అవకాశాలు కూడా చెప్పాను. ఎందుకంటే కమిషన్ లో స్పష్టంగా ఇవాళ అది నిష్క్రియ పనికిరాని రిపోర్టు అనేది. పనికిరాని రిపోర్ట్ అంటే కొండను దేవి ఎలకను కూడా పట్టలేదు. నేను మొదటి నుంచి కొండను దేవి ఎలకను కూడా పట్టలేదు, పట్టదు కూడా అన్నారు. వాళ్ళ పరిమితులు ఏమిటి? ఆ 3 బ్యారేజీల మీద సాంకేతికంగా ఎందుకు కుంగిపోయింది? ఒక బ్యారేజ్ లో 85 పిల్లర్లలో మేడిగడ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ కుంగిపోవడానికి కారణం ఏమిటి? సాంకేతికంగా అంశాలు. కానీ ప్రతిసారి ఘోష్ కమిషన్ రాజకీయంగా ఆలోచించి దీని వెనుక బిగ్ బాస్ ఎవరు చెప్పారు మీకు అని ఓవరాల్ రిపోర్ట్ గురించి అడిగింది. అంటే కేసీఆర్ పేరు తేవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసింది రిపోర్ట్. అంటే వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న తప్పుడు ప్రశ్న. లీడింగ్ క్వశ్చన్ ఎప్పుడు వేయద్దు కూడా. లీడింగ్ క్వశ్చన్ అంటే మీరు ఆన్సర్ వాళ్ళ నోట్లో పెట్టే క్వశ్చన్ ఎప్పుడు వేయద్దు. ఇంకోటి ప్రశ్న తప్పైతే జవాబు తప్పిస్తుంది. నేను ఒక మగవాళ్ళ గురించి చెప్తున్నా. మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా అని ఒకటే ప్రశ్న. కొడుతున్నా, మానేసినా రెండే చెప్పండి ఆన్సర్స్ అంటే ఏముంటాయి? కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే ఇంతకుముందు కొట్టినట్టే లెక్క కాదు. అందుకని ఏమైందంటే ఇట్లాంటి ప్రశ్నలు, అనవసరమైన ప్రశ్నలు, లీడింగ్ క్వశ్చన్స్ వేసి అనవసరంగా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టి చివరికి కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్పించే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా ఈ కమిషన్ చేసింది. కమిషన్ జ్యుడిషియరీ కమిషనే. కోర్టు తీర్పును తప్పు పట్టవచ్చు. ఘోష్ అనే వాడిని ఆయన కులం, మతం, ఆయన ప్రాంతం మనకు సంబంధం లేదు. ఆయన అడిగిన ప్రశ్నలు తప్పు, ఆయన తీసుకున్న జవాబులు అంతకంటే తప్పు. అందుకని కోర్టు ఏమన్నది నేను నివేదిక పనికిరాంది అనేది. అంతకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి చాలా కాంగ్రెస్ వాళ్ళైతే సుప్రీంకోర్టు జడ్జి ఏమనుకున్నారు ఇట్లా నేనేం మాట్లాడేది లేదు, తప్పును తప్పు అనాల్సింది. తీర్పును తప్పు పడతాం, తీర్పును ఫేర్ కామెంట్ ఎంతైనా చేయొచ్చు. తీర్పు ఇచ్చిన వాడి మతమో కులమో ఆ వ్యక్తి గురించి మాట్లాడద్దు అని చెప్పారు. అప్పటి నుంచి ఇదే మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను చెప్పిన దానికి సరిగ్గా హైకోర్టు అవే మాటలు వాడింది. అది పనికిరాని రిపోర్ట్ అనేది ఇనాపరేటివ్ అంటే తెలుగులో అంతే, నిష్క్రియ రిపోర్ట్ అంటే పనికిరాంది అని అర్థం కదా, ఏం చేయరాదు. రెండోది ఏంటంటే దానిలో వేసిన కమిషన్ ఏమో పరిమితమైంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది వేయమని ఓన్లీ ఆ 3 బ్యారేజీలలో జరిగిన అవినీతి ఉండొచ్చు, అధికారులు ఏం చేసిందని. సిడబ్ల్యూసీ పర్మిషన్ నుంచి మొదలుకొని అన్ని వచ్చినాయి దానికి. అంటే పర్మిషన్ ఇచ్చిన బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళకు? సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసీ ఉన్నది. దాంతోపాటు అనేక మంది ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అన్ని చేసి డిజైన్లు ఖరారు చేశారు. కేసీఆర్ చెప్తే చేసినాం అని అనిపించే ప్రయత్నం చేసింది. ఎవరు కూడా ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. రేపు పొద్దున ఇవాళ మూసీ నది ప్రక్షాళన గురించి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నాడు. అంతా నేనే చేస్తున్నా, నాది అంటున్నాడు. అన్నంత మాత్రం మొత్తం లోపం జరిగితే ఆయన మీద చేస్తారా? రాజకీయ నాయకత్వం ఎప్పుడు విధాన నిర్ణయాలు చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా ఆ చట్టసభల్లో దానికి సంబంధించిన చట్టాలు చేస్తుంది. కానీ చేసిన చట్టాలు ఇంప్లిమెంట్ కాకపోతే, దుర్వినియోగం అయితే అది చట్టం చేసిన తప్పు కాదు. ఇది అంతే.
ఇక్కడ కాళేశ్వరం నిర్మాణం చేద్దాం అనుకుని చేసిండ్రు. క్యాబినెట్ తీర్మానం అయిందా కాలేదా, క్యాబినెట్ తీర్మానం ఉందా లేదా, దీని మీద కూడా సెషన్ పెట్టింది. అంటే రాజకీయ కమిషన్ కాకుండా రాజకీయ కమిషన్ గా మారింది అని నేను మొదటి నుంచి అంటున్నాను. ఇది తప్పు అంటున్నాను. అదే జరిగింది. ఇందులో ఈ తీర్పులో ఇవాళ ఇచ్చిన తీర్పులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్, హరీష్ రావు, మన పాటిల్ ఒకరి, ఆమె మన తర్వాత ఇంకో జోషి, ఈ 4 మీద 2 IAS ఆఫీసర్లు, 2 రాజకీయ నాయకుల మీద. ఇందులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ కమిషన్ రిపోర్ట్ ఇంకో మాట అన్నది అందులో. అంటే నేచురల్ జస్టిస్ అంటాం. ఇప్పుడు నన్ను సాక్షిగా పిలిచారు, ఉదాహరణకు పిలిచి ఏం చేశారు, నేనే నిందితుడిగా చేర్చింది అనుకోండి, తప్పైంది కదా. సాక్షిగా పిలిచినప్పుడు నిందితుడిగా భావించడానికి అవసరమైన సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఉండాలి. కేసీఆర్ ని, హరీష్ రావు అందరూ సాక్షులుగా పిలిచారు. వాళ్ళు స్పష్టంగా మా పై మేము ఇంతవరకే దాటి లేదు, మేము ఒక ముఖ్యమంత్రిగా నేను విధాన నిర్ణయాలు తీసుకున్నాను, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినాం, కేబినెట్ తీర్మానం అయింది, నేను కట్టుమంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఇల్లు కట్టేసుకుంటాం, మనం కట్టుమనకు ఇంజనీర్కి అప్పచెప్తాం, లేకుంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తాం ఎవరికన్నా. కాంట్రాక్టర్ తప్పు చేస్తే యజమాని తప్పు చేసినట్టు కాదు కదా, యజమానుడు ఇల్లు నిలవాలనే కదా. అట్లాగే మన ఇంటికి ఎయిర్ క్రాక్స్ వస్తాయి అనుకోండి అమ్మా, ఎయిర్ క్రాక్స్ వస్తే మొత్తం ఇల్లు విడిచిపెట్టాం కదా. ఎక్కడైనా ప్రతి ఎంత మంచి బిల్డింగ్ కానీ ఎక్కడో అదే చిన్న సందులాగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని పూడ్చుకుంటాం, అవసరమైతే దానిలో పేస్ట్ అది పెట్టుకుంటాం, దాన్ని బాగు చేసి ఇంట్లో ఉండే పరిస్థితి చేసుకుంటాం. మొత్తం పిల్లలే కుంగిపోతే వేరు. ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం 85 పిల్లల్లో ఒక 2 పియర్స్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల కుంగినాయి. దానికి అవసరమైన సాంకేతికంగా ఏం జరిగింది చూడాల్సిన అవసరం ఉన్నది. CWC నుంచి మొదటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత కట్టించిన వాళ్ళ మీద పడి అంటే నమాజ్ చేయకపోతే మసీదు కొలినట్టు చేయడం తప్ప. అవినీతి ఉంది, నేను కాదనట్లేదు. కేసీఆర్ అవినీతి చేయలేదు, హరీష్ రావు అవినీతి చేయలేదు అనట్లేదు. అవినీతి కారణాలు వేరే, అవినీతి గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. ఇక్కడ కమిషన్ రిపోర్ట్ లో టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ అంటాయి, మన అడ్వకేట్ చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. ఉంటుంది తీసుకునే క్రమంలో దుర్మార్గంగా ఇవాళ తప్పుడు అంశాలు తీసుకొని వాళ్ళని బదనాం చేద్దామని అందరిని విచారంలో ప్రతి IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, లేకపోతే ఇంజనీర్లు కూడా ఏమడిగారు, మాట్లాడితే దీని మీద బిగ్ బాస్ ఎవరు, ఆ ప్రశ్న తప్పు అంటున్నాడు. బిగ్ బాస్ ఎవరు నీకేం తెలుసు, బిగ్ బాస్ ఎవరు అనేది? ఎవరైతే బాధ్యులు ఉండో సంతకం పెట్టిండో వాళ్ళని అడగాలి, వాళ్ళని షూ చేయాలి. అని అడిగిపెట్టి నీకు ఎవరు చెప్పారు అంటే ఏం చెప్పిండు, చివరికి 1కి 5 సార్లు అడిగే కల్లా కేసీఆర్ గారు చెప్తే చేసినాం, హరీష్ రావు చెప్తే చేసినాం అని అనిపించాల్సి వచ్చింది. వాళ్ళు బలవంతంగా చేస్తే చివరికి ఏమైనా చూసినా, హైకోర్టులో రిపోర్ట్ వాళ్ళు ఏమైనా చూసినా కదా. అందుకని ఒత్తి పండు చేస్తే అది పండు కాదు. అందుకని చూసిన ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్, మీరు కార్బన్ అవన్నీ చేస్తే అరెస్ట్ అయ్యి లోపల పడుతున్నారు. ఇది కూడా అంతే. ఒక రకంగా ప్రభుత్వం ఏం చేసింది అంటే PC గోష్ఠి మీద ఒత్తిడి తీసుకొచ్చింది. వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా నేను ఆరోపించింది, కానీ ఈ రిపోర్ట్ లో పనికిరాంది రిపోర్ట్ అని తెసింది. కమిషన్ కరెక్ట్, ఇట్ సెల్ఫ్ కరెక్ట్ అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని చెప్పేసింది. ఈ తీర్పుని బట్టి మిగతా కమిషన్ తీర్పులు ఆయన అట్లాగే వస్తే అంటున్నాయి. నేను 4-5 అంశాల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి గొర్రెల కుంభకోణం, 3 పశువుల డాక్టర్లను సస్పెండ్ చేసింది, ఇంకెవ్వని చేయను ఇంతవరకు. అది ఎటు పోయిందో తెలియదు. టెలిఫోన్ కుంభకోణం నడుస్తూనే ఉంది, రావణ డాక్టర్. అట్లాగే భద్రాద్రి యాదాద్రి దాని మీద నడుస్తున్నది. ఒక్క మాట చెప్తానమ్మా, దాని మీద కూడా రిపోర్ట్ వచ్చి ఇప్పటికి 1.5 year అయింది. ఆ రిపోర్ట్ బయట పెడతలేరు. అందుకని ఈ రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు ఉండవు అని వాళ్ళ కోర్టు తీర్పు చెప్పేసింది. దీనివల్ల నేను కేసీఆర్ కు, హరీష్ రావుకు మేము జరిగింది అట్లేదు. ఒక కమిషన్ తప్పుడు కమిషన్ వేస్తే తప్పుడు కమిషన్ తప్పుడు రిపోర్ట్ వస్తే ఇట్లా జరుగుతుంది అనుకుంటా. మోహన్ గారు, దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా న్యాయస్థానాల్లో చివరగా ధర్మమే చేస్తోంది అనటం కూడా జరిగింది. మరి పూర్తిగా విజయం సాధించారు అనుకోవచ్చా? ఈ రిపోర్ట్ విషయంలో పూర్తిగా విజయం సాధించినట్టే. ఈ రిపోర్ట్ పనికిరాని ఇంటికి ఉండదమ్మా, కొండందా ఎలకని పట్టినట్టు కదా. ఎలకని కూడా పట్టనట్టే, ఎలక కూడా దొరకలే కదా. నేను ఇప్పుడు హరీష్ రావు అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు, పుల్లయ్య నాకు స్పందన అవసరం. అడ్వకేట్ నేను ఒక విశ్లేషణ చెప్తున్నా ఏంటంటే, వాళ్ళు న్యాయం లభించింది అని ఎప్పుడన్నారు, ధర్మం గెలిచింది అని వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాకపోతే ఏం చేసేవాళ్ళు, ఇంకా పైకోర్టు పోతే ఇక్కడ ధర్మం జరగలేదు, ఇక్కడ న్యాయం జరగలేదు అనేవాళ్ళు కదా. నేను వాళ్ళ నోట్లో మనం వేలు పెట్టి వాళ్ళ మన కాళ్ళలో వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి స్పష్టంగా చెప్తున్నా, ఇది మొదలైన PC గోష్ఠి కమిషన్ వేసి నటించిన అంటున్నాను. కమిషన్ కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటే విధి విధానాలు అంటారు. ఏది చేయాలి ఏది చేయదు దాన్ని బట్టి పోతలేదు. PC గోష్ఠి చాలా అనుభవజ్ఞుడు కావచ్చు, కానీ ఇక్కడ రాజకీయ ప్రేరితమైన కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకుండా మాట్లాడితే ఎవరైనా ఇంటికి పోవాల్సిందే అన్న. ఆయన రిపోర్ట్ ఇంటికి పోయింది, ఆయన ఇంటికి పోలేదు. యాదాద్రి భద్రాద్రి కమిషన్ మీద మాత్రం ఏమైంది తెలుసా, నరసింహారెడ్డి గారు నిన్న మిత్రుడే, ఆయననే వేసిండ్రు. ఆయన మొదలే
కేసీఆర్ తప్పు చేసిండని ఫైండింగ్ ఇచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు రిపోర్ట్ ఇవ్వమని నేను కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కానీ నేను ఎవడైనా కూడా అది పోతాడు ఇంటికన్నా. సుప్రీంకోర్టు ఏమన్నది బుద్ధి లేదా నీకు? నువ్వు ఎట్లా మొదలు నువ్వు ఫైండింగ్ ఇచ్చి నివేదిక ప్రభుత్వానికి ఇస్తావా, లేకుంటే నువ్వే ఫైండింగ్ ఇచ్చేసి నువ్వే తీర్పు నువ్వే చెప్తాడు? ఎంపైర్ నువ్వేనా? సమస్యలు చెప్పమని. ఎంపైర్ ఎప్పుడు ఆటగాడిగా మారద్దు కదా, ఎంపైర్ ఎప్పుడు తీర్పు చెప్పాలి. నువ్వే ఆటగాడిగా మారితే ఎట్లా అని చెప్పి ఇంటికి పంపించింది. ఆయన స్థానంలో బిపి లోకూర్ అని సుప్రీంకోర్టు జడ్జి, ఆయన హైకోర్టు మన మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆయన వేసింది. మళ్ళీ ఆ రిపోర్ట్ చూడ 1.5 year. ఇది చెప్తున్నాను కదా, ఈ 1-2 కాదు. మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా. ఏముంటది టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్పష్టంగా లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పేరు చెప్పుకొని ఇల్లీగల్ గా చాలా అక్రమాలు చేశారు. అది పట్టుకుని తెలియలేదు, ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ట్యాపింగ్ జరిగింది వాస్తవం. అందుకని మొత్తం కేసులు చూస్తే పీసీ ఘోష్ కమిషన్ ఇట్ సెల్ఫ్ మనం వేయడం కరెక్టే కావచ్చు, కానీ అది చేసిన పనులు తప్పుడు పనులు, దాని ద్వారా ఈ సమస్య ఇట్లాంటిది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకనే విత్తోటి పెడితే చెట్టోటి మడవదు. వేప విత్తనం పెట్టిండ్రు, వేప కాయలే కాస్తాయి. మామిడి పెడితే మామిడి కాయలే కాస్తాయి. అందుకనే పెట్టేటప్పుడే ఎదుటి వాటి చేద్దామని పెడితే రాజకీయ కమిషన్ గా మారుతాయి. అంతకని ఏం ఉండదు, దానివల్ల వచ్చే లాభం కూడా. దానిలో ఈ న్యాయమూర్తులు బలి కావద్దు, ఇట్లాంటి మనకు నివేదికలు ఇచ్చిన న్యాయమూర్తులు బలి కావద్దు అని అంటున్నాను. రామ్మోహన్ గారు, కానీ పూర్తిగా కమిషన్ రద్దు చేయలేదు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ చచ్చిపోయాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది కదా అంటే పేషెంట్ బతికిస్తా మరి? ఇదే అంటున్నాను నేను. కమిషన్ వేయడం తప్పు కావట్లేదు, కమిషన్ వేయడం హక్కు. 2014 జూన్ 14 నాడు, మార్చి 14 నాడు ఈ కమిషన్ వేసిండ్రు జిఓఎంఎస్ నెంబర్ 6 ప్రకారం. ఈ కమిషన్ వేయడం కరెక్ట్. కమిషన్ చేయాల్సిన పని చేయకపోతే పనికిరాని రిపోర్ట్ అన్నది కదా. కమిషన్ రిపోర్ట్ తప్పు అంటది అంటే ఏమన్నట్టు? 5వ తనాలు లేనట్టే కదా. ఇప్పుడు మీకు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఏం చేయాలి? విచారణకు రిపోర్ట్ చేయాలి, ఇచ్చింది కదా. ఆ రిపోర్టే తప్పు అన్నది. ఈ కమిషన్ బేస్డ్ కరెక్ట్ అంటే ఇప్పుడు ప్రాణం పోయిన వాడికి కన్ను పోయిందా, కాలు పోయిందా? కన్ను అయితే పోలే కదా అంటే అన్నట్టు. అందుకని ఏమంటున్నానంటే ఒక అమ్మాయి ఒక శివందేరు వాడు అన్నట, అబ్బా కొంచెం అయితే కన్ను పోయేది అన్న. ప్రాణం పోయింది, ప్రాణం చచ్చిపోయిన వానికి కన్ను ఇంకా ఏది పోతుంది. ఇది అంతే ఉన్నది. ఏమంటే కమిషన్ వేయడం కరెక్ట్, ఒకటి చెప్పింది అది. కమిషన్ వేయడంలో పొరపాటు లేదు, రూల్స్ ప్రకారమే ప్రభుత్వం నిబంధన పాటించి వేసింది. కమిషన్ వేసిన న్యాయాధికారి ఎవరుండో జ్యుడిషియరీ కమిషన్, ఇది యాక్చువల్ గా ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ కింద కోర్టు కాదమ్మా. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, జడ్జిని వేసిండ్రు. దాని పేరే ఎంక్వైరీ ఆఫ్ కమిషన్. కోర్టు కూడా అధికారాలు ఉంటాయి, కానీ అది నివేదిక ఇచ్చిన ఆ తీర్పు చెప్పే అధికారం తనకు లేదు. పీసీ ఘోష్ కు తీర్పు చెప్పే అధికారం లేదు. వాళ్ళు ఏం చెప్పిండు? తీర్పు కూడా చెప్పేసిండు ఆయనే. కేసీఆర్ చెప్పండి చేయమంటే చేసిండట. వీళ్ళందరూ గడ్డిపోతగాడు కాదు కదా, బయట చదువుకొని అన్పడు కాదు కదా, చదువుకోని వాడు కాదు కదా. ఎవడో కేసీఆర్ చేసి అనిపించి కేసీఆర్ చేసిన అని అన్నాడు కనుక కేసీఆర్ తప్పు అని రిపోర్ట్ ఇస్తే చల్లదు కదా. కేసీఆర్ ని అడగాలి, హరీష్ రావుని అడగాలి, మీరు తప్పు చేశారని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండు, మీ సంగతి ఏందని అడగాలి. అందుకనే నేచురల్ జస్టిస్ కి వ్యతిరేకమని తీర్పిచ్చింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, ఇదేమో పనికిరాని రిపోర్ట్ పనికిరాని ఎందుకు అయిందంటే, ఎవరైతే నిందితులుగా చేర్చిండ్రో వాళ్లను కమిషన్ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళకు మనం జవాబు ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి అనే మాట కదా. జవాబు ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా వాడిని నేరస్తుం చేస్తే ఎట్లా? ఉరిదీసేవాడిని కూడా నీకు అంతిమ కోరిక ఏందని అడుగుతారు కదా. మరి అటువంటి అప్పుడు సాక్షిగా ఇచ్చిండ్రు, మేము ఇది చేసినామయ్యా, మేము రిపోర్ట్ మేము కేవలం కట్టుబడినాం, కట్టే తప్పైతే సిమెంట్ లో ఇసుక కట్టునని ఆ ఇసుక ఎక్కువ కలిపిన కానీ ముఖ్యమంత్రి ఇసుక కాడ కూర్చోడు కదా, ఇసుక సిమెంట్ కరెక్ట్ కలుపుతున్నా చూడడు కదా. ఎవరు చూడాలి? ఇదే నేను సస్పెండ్ చేయాలి. 18 మంది మీద అది ఇదే మన కాళేశ్వరం దానిలో వేరే ఇంకా 2 కమిషన్ ఉన్నాయి. ఇదేమో పీసీ ఘోష్ కమిషన్, ఇంకోటి విజిలెన్స్ కమిషన్ వేశారు. వాళ్ళకి పక్కా ఆధారాలు చెప్పింది. ఎవరిని రాజకీయ నాయకులు గుంజలే. వాళ్ళు ఏమన్నారంటే ఈ మన విజిలెన్స్ కమిషన్ 18 మంది ఇంజనీర్లు రకరకాల అడ్డగో సంపాదించు అవినీతి పరులైన వీళ్ళ మీద చర్య తీసుకోని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఏడాది అర్థమవుతుంది, ఒక్కరిని కూడా చర్య తీసుకోండి. ఇప్పటిదాకా ఎందుకు తీసుకోలేదు? మరి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అంటారు? ఈ చర్య వద్దు అన్నప్పుడు ఇంకే చర్య తీసుకుంటారు వాళ్ళు బొందా? ఈ మాట అంటున్నాను కరిశంగా ఉన్నా. ఇప్పుడు చర్యలే వద్దు అన్నప్పుడు ఇంకా చర్య ఏం తీసుకుంటది? దీని అప్పీల్ పోవాలి పోతే అంతే. ఇంకా కరెక్ట్ నేను అన్నది ఏ చర్య ఏంటంటే అప్పీల్ పోవాలి. నేను ఏమంటున్నానంటే నీ ముఖమే బాగాలేదంటే నేను కొత్త అంగి తొడుక్కొని వస్తా అంటే ముఖం బాగా చేసుకోవాలి, కొత్త అంగి తొడితే లాభం లేదు. ఇది కూడా అంతే.
ఇక్కడ ఏమైంది అంటే నేను ఆడవాళ్ళ మీద సామెత చెప్పొద్దని చెప్పినాను, చాలా వరకు నేను స్కిప్ చేస్తాను. ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు ఇట్లాంటివి వద్దని నేను వాడతలేను. అందుకని దీన్ని కూడా ఏమంటున్నానంటే నీ ముఖం మారేది అన్నది కోర్టు. ముఖం మారేకపోతే అంగి మార్చుకొని వస్తా అంటే లాభం లేదు కదా, అదే జరిగింది ఇప్పటిదాకా వీళ్ళు చేసిన పని అంటున్నాను. అందుకని ఇంకొక మాట చెప్తాను, వీళ్ళు ఏంటంటే ఈ రిపోర్టును 2 రకాలు తిరస్కరించింది. ఒకటేమో ఈ రిపోర్టులో ఏమి కొండందవి ఎలకను కూడా వాటిలో పనికిరాని రిపోర్ట్ అన్నది. ఎందుకు పనికిరాని రిపోర్ట్ అంటే నిందితులుగా ఎవరినైతే మీరు పేర్కొన్నారో లేకపోతే వాళ్ళ నిందితులుగా చేర్చకుండా సాక్షులుగా వచ్చిన వాళ్ళని తప్పు చేశారని మీరు ఎప్పుడైతే తీర్పిస్తున్నారో అది తప్పు. ఎప్పుడైతే సాక్షులుగా వచ్చిన వాళ్ళు నిందితులకు చేరిస్తే వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి కదా, తప్పు చేసినా చేయలేదు వాళ్ళని అడగాలి కదా. మీరు తప్పు చేశారా అని అడిగింది ఒక మాట, అడిగితే చేయలేదని వాళ్ళు అన్నప్పుడు ఎట్లా చేసినా నిరూపించాలి. ఏమి లేవు, కేవలం ప్రభుత్వం ఏ చెప్తా చేసుకోవచ్చు. కమిషన్ కేవలం రాజకీయ కమిషన్ గా మారింది కనుకనే ఇవాళ ఇంత భంగపడ్డదని అంటున్నాను. సమస్య లేదు, పీసీ కోచ్ కమిషన్ ఒక రాజకీయ కమిషన్ గా మారడం వల్ల వచ్చిన సమస్య. నాకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళకు రిలీఫ్ అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు రిలీఫ్ కాకపోతే జైలుకు పోతే వాళ్ళ ఇష్టం. కానీ పోకపోకుండా ఉండడానికి కారణం నేను లీగల్ గా ఈ కేసు మొదలైనప్పటి నుంచి నేను వాదిస్తున్నా, అదే నిజమైంది అంటున్నాను. జోస్యం చెప్పలే, నేను ఉన్న కేసులో ఫ్యాక్ట్స్ అండ్ వాటి మట్టి నేను చెప్పిన ఇది తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పి. దానివల్లనే ఇవాళ రిజల్ట్ అదే వస్తుంది. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి ఉత్తరం పోతూ మనం కరీంనగర్ పోతాం, ఉత్తరం పోతే హైదరాబాద్ ఉత్తరం వైపు పోతే, ఉదాహరణ చెప్తాను, సరిగ్గా ఉత్తరం వైపు పోతే దక్షిణ వైపు పోతున్నాం మనం కరీంనగర్ పోతాం, కర్నూలు వస్తుంది, కరీంనగర్ రాదు. అందుకని అది అర్థం చేసుకోవాలి. ఈ పీసీకి వచ్చిన రిపోర్టే ఒక ఎంక్వైరీ తప్పుడు దారిలో పోయింది, తప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు తప్పుడు రిజల్ట్ పనికి రాకుండా అవుతుంది. అదే జరిగింది. రామ్మోహన్ గారు, మరి లోటుపాట్లు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి, కానీ అనూహ్యంగా కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్పింది. ఇప్పుడు ఈ రిపోర్టును తిరస్కరించింది ఇనాపరేటివ్ అన్నది, ఆ మాట టెక్నికల్ వర్డ్, అంటే తెలుగులో నిష్క్రియ అంటున్నాను. అంటే ఇనాపరేటివ్ పనికిరానిది అని చెప్పింది. పనికిరాని అంటే రిపోర్టులో విషయాలను బట్టి ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఎవరిని బాధించొద్దు అని చెప్పింది. నిష్క్రియ అంటే పనికిరాంది, ఇది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. నిష్క్రియ అంటే ఎట్లాంటి ఫర్దర్ నో యాక్షన్ అన్నది అయిపోయిందా. దానికి కారణం కూడా చెప్పింది. ఏం చెప్పింది? మీరు ఎంక్వైరీలో సహజ న్యాయసూత్రాలు న్యాచురల్ జస్టిస్ వ్యతిరేకంగా పోయినరు, ఒక నిందితుడిగా చేర్చినప్పుడు వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి, ఏకపక్షంగా నువ్వు దొంగవు అని చెప్పి తీర్పు చెప్పడానికి వీలు లేదు. అందుకని జరిగింది. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఆ చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇచ్చే ముందు వాళ్ళని అడిగారా అని అడిగింది, వాళ్ళ వెర్షన్ అడిగారా అన్నది. అడగలేదన్నాడు, అయిపోయింది. ఇంకేం దాంతో ఏమైంది? కేర్ కథను దుకాణం బంద్. మీరు అడగలేదు, రిపోర్ట్ ఎదుటి వాడికి వ్యతిరేకంగా ఇచ్చే ముందు వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాల్సింది కనుక అది న్యాచురల్ జస్టిస్ విరుద్ధం కనుక దానికి పనికి రాదన్నది. అంటే రిపోర్టే పనికి రానప్పుడు ఇంకేముంటదిగా? అంతిమంగా రిజల్ట్ పని అదే కదా, అంతిమ రిజల్ట్ చూస్తాం కానీ మొత్తం ప్రాసెస్ చూడాం కదా. రిజల్ట్ ఏంటి? ఇలాంటి రిపోర్టు, దీని ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి కారణం కూడా చెప్పింది. ఇది నేచురల్ జస్టిస్ విరుద్ధం కనుక పనికి రాకుండా చేసినాం అనేది. దీని మీద ఏమన్నా ఈ తీర్పు మీద, హైకోర్టు తీర్పు మీద ప్రభుత్వానికి ఒక ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.